Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. ఎయిదర్ నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ సెక్షన్ కానీ అండి, ఎయిదర్ ఎండ్ పాయింట్ ఏంటి అంటే హెల్దీ మదర్ రావాలి, హెల్దీ బేబీ అనేది ఉండాలి. ఖచ్చితంగా నార్మల్ డెలివరీ వల్ల అడ్వాంటేజెస్ అనేది ఎక్కువ ఉంటుంది దాని సిజేరియన్ సెక్షన్. ఎందుకు అంటే షీ కెన్ రెజ్యూమ్ హర్ ఓన్ డైలీ యాక్టివిటీస్. అంటే తనంతకు తనే తన అన్ని పనులు కూడా చేసుకోగలుగుతుంది. బేబీని మంచిగా షీ కెన్ టేక్ కేర్ అనమాట. ఫీడింగ్ ఇచ్చేది కానీ అవన్నీ కూడా కొంచెం మంచిగా చేయగలుగుతారు నార్మల్ డెలివరీ పేషెంట్స్ వాళ్ళు. సిజేరియన్ సెక్షన్ వల్ల డిసడ్వాంటేజెస్ అంటే కొంచెం నొప్పి అనేది కొంచెం ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. ఒకసారి సిజేరియన్ సెక్షన్ చేసినప్పుడు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ సిజేరియన్ సెక్షన్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, కానీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ సెక్షన్ అయినా కూడా కాంప్లికేషన్స్ లేకుండా రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ చేయించుకొని ఏదో బీపీ షుగర్స్ కానీ అవి కూడా కంట్రోల్గా పెట్టుకోగలిగామంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, అంటే మనం డెలివరీ అయ్యేంత వరకు కూడా రెగ్యులర్గా మనం యాక్టివ్గా ఉండాలి. సో నార్మల్ రొటీన్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ అనేసి చెప్తారనమాట. సో యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండగలిగాము అంటే నార్మల్ డెలివరీ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నార్మల్ డెలివరీతో పుట్టిన బిడ్డలకి సిజేరియన్ సెక్షన్తో పుట్టిన బిడ్డలకి అంత ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే నార్మల్ డెలివరీ ఏమవుతుంది అంటే లంగ్స్ అనేది మంచిగా కంప్రెస్ అవుతుంది. అంటే డెలివరీ అయ్యేటప్పుడు ఆ నొప్పుల వల్ల లంగ్స్ కంప్రెస్ అయ్యి బయటకు వచ్చిన వెంటనే రిఫ్లెక్స్ వల్ల బేబీ మంచిగా గాలి అనేది తీసుకుంటుంది. సో యూజువల్గా నార్మల్ డెలివరీతో వచ్చే బిడ్డలు కొంచెం బెటర్గానే ఉంటారు. అట్లనేసి సిజేరియన్ సెక్షన్తో వచ్చే బిడ్డలు ఖచ్చితంగా వర్స్ ఉంటారు అనేసి కాదు, కానీ ఆ డిస్ట్రెస్ మెకానిజం అనేది ఉండకుండా ఉండడం వలన దాన్ని ట్రాన్సియంట్ ఎకప్నియా అంటాం. అంటే ఇమీడియట్గా డెలివరీ అయినప్పుడు కొంచెము బ్రెత్లెస్గా ఉండే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సిజేరియన్ సెక్షన్ కేసెస్లో. అంతేగాని సిజేరియన్ సెక్షన్లో వచ్చే బేబీస్ అవన్నీ కూడా ప్రాబ్లమాటిక్ అన్నట్లు ఏమీ లేదండి. అది ఒక మిత్ మాత్రమే.